నాన్నగారు నాన్నగారు నన్ను చూడండి నాన్నగారు. నాన్నగారు నాన్నగారు నాతో మాట్లాడండి నాన్నగారు. నాతో మాట్లాడరా? అమ్మతో వెళ్ళి చెప్తా. బాబు ఇక్కడున్నావే నాయనా? నాన్నగారు చచ్చిపోయారు. అమ్మ ఏమైందో బాబు? నీ పొడుపులకు హరిని పారిపోవటానికి ఇది అడవి పులి కాదు విజయరామ, బొబ్బిలి పులి. తండ్రి పాపయ్య, ఇంత అర్ధరాత్రి? అవును, నీ అంతిమ యాత్రకు ఇదే తగిన సమయం. మా బొబ్బిలి కోటను శ్మశాన వాటిక చేసిన కఠినాత్ముడవు. నువ్వు రెచ్చగొట్టిన ఆ రణపిశాచికి నిన్నే ఆహుతి చేస్తాను. పాపయ్య, వీరుడివే నిరాయుధుడుగా ఉన్న సమయంలో దొంగచాటుగా వచ్చి నిద్ర చాలించు నీ ధర్మ పన్నాడు. నువ్వు బొబ్బిలి కోటపై కన్ను వేయడం ధర్మమా? ఎదుటి నిలిచి జయించలేక పరదేశుల బాధలుగా తెచ్చుకోవడం ధర్మమా? రంగరాయిని ఎదుటిపడే చంపావా? వెంగళరాయిని వెనకపోటు పడవలేదా? నీ బ్రతికే దొంగ బ్రతుకు. ఇదే నీకు తగిన శాస్తి. మనలో మన కక్షలు ఎందుకు? కావాలంటే బొబ్బిలి కోట నువ్వే ఎడుచు. వృత్తి ముఖంలో కూడా నీ కుయుక్తులు పోలేదు. విదేశీయులచే బొబ్బిలి కోటను నేలమట్టం చేయించి ఆ శ్మశానాన్ని నీ ప్రాణాల కోసం నాకు దానం చేస్తావా? నన్ను వేడుకునుంటే 4 ఊళ్ళు చేయించి నీకే దానం చేసి ఉండేవాడిని. నీ పేరాశకు ఇదే బహుమానం. ఇప్పుడు కల్పిస్తున్నాడా నీకా భగవంతుడు? ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకు ఈ చిత్రవద? ఒక్కసారిగా చంపే. ఒక్కసారి కాదు, నువ్వు తీసిన ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్క పోటు. తల్లి మల్లమాంబ, విద్రోహిని చంపి నా శబదం చెల్లించుకున్నానమ్మా. ఇక నాకు ఈ లోకంతో పని లేదు. మీరా నన్ను బంధించేది? ఈ గడ్డపై పుట్టిన వీరులకు చంపటం చావటమే గాని బందీలు కావటం అలవాట్లేదు. బుస్సి, గుర్తుంచుకో, మాతృభూమి కోసం ఈనాడు కార్చిన రక్త బిందువులు ఒక్కొక్కటి ఒక్కొక్క మహోద్యమై ఏనాటికైనా మీ విదేశీయుల అధికారాన్ని అంతరింపజేయక మానవు. జాగ్రత్త మాతా. ఈ అనర్థం రాకుండా ఉండాలని ఎంతో ప్రయత్నించాను. మీ పాదాలు పట్టి బ్రతిమాలాను. ఇది దుర్విధి తప్పలేదు. స్వామి స్వామి, మీరు లేని బ్రతుకు నాకెందుకు? నాయనలారా, పగలు పంతాలు పెంచుకుని పెద్దలు సాధించింది ఇది. ఒక దేశంలో పుట్టి ఒకే తల్లి పిల్లలమై మెలగవలసిన మనం సంకుచిత భావాలతో స్వార్థపరులమై ఒకరిపై ఒకరి కత్తి కట్టితే సాధించేది సర్వనాశనమే. ఇకనైనా ఈర్ష్య విద్వేషాలు మాని మీరు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా వర్ధిల్లండి. ఐకమత్యమే జాతికి శ్రేయస్సు.